చలాకీగా ఉండే పిల్లాడు చిన్న నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఎదిగిన కుమారుణ్ణి కోల్పోయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి శివారు రంగంపల్లిలో నివాసముంటున్న కనవేన కుమారస్వామి సునీత దంపతుల కుమారుడు ప్రతీక్ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అతడి వయసు 15 ఏళ్లు. ఎప్పుడు చలాకీగా ఉండే ప్రతీక్ ఆటపాటల్లో ముందుండేవాడు. నవంబర్ 25న ఉదయం బ్రేక్ టైంలో ఫుట్బాల్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. ఫుట్బాల్ను కిక్ చేయబోయి వెనక్కి పడిపోయాడు. సహచర విద్యార్థులు వెంటనే అతన్ని క్లాస్ రూంలోకి తీసుకొచ్చి టీచర్లకు సమాచారం ఇచ్చారు. ప్రతీక్ను పరిశీలించిన వెంటనే ఏవైనా ఇబ్బందిగా ఉందా అని ప్రశ్నించామని టీచర్లు చెప్తున్నారు. ఏం లేదని చెప్పాడని తెలిపారు. ప్రతీక్ తల్లికి ఫోన్ చేయడంతో ఆమె స్కూలుకొచ్చి కుమారుడిని తీసుకెళ్లిపోయారు. ఇంటికెళ్లాక సాయంత్రం అతడు వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే ప్రతీక్ మృతి చెందాడు. కింద పడినప్పుడు మెదడుకు గాయమై రక్తస్రావం కావడంతో ప్రతీక్ మరణించాడని డాక్టర్లు తెలిపారు. వెంటనే చికిత్స అందించుంటే బతికేవాడని చెప్పారు. తాము మాట్లాడినప్పుడు అంతా బావుందని ప్రతీక్ చెప్పాడని పాఠశాల ప్రిన్సిపాల్ మరియా తెలిపారు. డ్యూరింగ్ ద షార్ట్ బ్రేక్ అండి. షార్ట్ బ్రేక్ అప్పుడు 5 minutes బ్రేక్ ఉంటుంది. అప్పుడు పిల్లలందరూ ఆడుకోవడానికి బయట గేమ్స్ దగ్గరకు వచ్చారు. ఆడుకోవడం అంటే యాక్చువల్గా వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళడమే. అయితే బాబు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆడడానికి అనేసి బాల్తో ఇలా తన్నబోయాడు. అది కొంచెం స్కిడ్ అయిపోయి ఇట్లా వెనకాల వైపు పడిపోయాడు. వెంటనే పిల్లలు తీసుకొచ్చేసి ఇక్కడ మన 10th క్లాస్ క్లాస్ రూమ్లో పెట్టారు. పెట్టిన వెంటనే నేను వెళ్ళేసి అప్పటికల్లా నేను వెళ్ళేసి చూసేసి బాబుని బాగున్నావా అంటే బాగున్నానన్నారు. సరే రా అమ్మకు ఫోన్ చేస్తాను తీసుకుని నేను తీసుకొని వచ్చేసాను. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను నేను ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టేసి వాళ్ళ మమ్మీకి అడ్వాన్స్ కాల్ చేశాను. కాల్ చేసేసి రమ్మంటే వాళ్ళ మమ్మీ తొందరగానే వచ్చారు. అప్పటికల్లా నేను అడిగాను, బాబు ఏమైంది, ఎట్లా నీకు ఏమైనా నొప్పిగా అనిపిస్తుందా, బాధగా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది, ఇంకా గిడ్డిగా ఫీల్ అవుతున్నావా అనేసి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే లేదు సిస్టర్, నేను ఐఎమ్ ఓకే నాకు ప్రాబ్లం ఏం లేదు అనేసి అన్నాడు. నార్మల్గా మాట్లాడాడు బాబు. అప్పటికల్లా వాళ్ళ మమ్మీ వచ్చారు. వచ్చిన తర్వాత నేను మన సార్ తోటి బాబుని నడుచుకుంటే ఎందుకులేండి మేడం, కొంచెం బైక్ మీద పంపిస్తాను అనేసి అన్నాను. సార్తో ఇంకొక బాబుని వెనక 10th క్లాస్ బాబుని పెట్టేసి బైక్ మీద పంపించేసాను. సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత సార్ మాట్లాడారు మళ్ళీ, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నావు అంటే, బాబు మంచిగా ఉంది సార్, నాకేం లేదు, ఐఎమ్ ఓకే అన్నారు. ఇంకా దానికోసము ఇంకా సార్ ఇంకా మళ్ళీ స్కూల్కి రిటర్న్ వచ్చేసారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను తర్వాత 5 o'clock అట్లా బాబు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది అనేసి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే నేను సార్ని పంపించేసాను. సార్ని పంపిస్తే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు అనేసి అన్నారు. అక్కడ నుంచి కొంచెం బాబుకు బాగాలేదనేసి కరీంనగర్ పంపించారు. కరీంనగర్ పంపిస్తే మేము కూడా వెంటనే మాకు కరీంనగర్ వెళ్తున్నారు అన్న విషయం తెలిసిన వెంటనే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాం. మేము కూడా కరీంనగర్ వెళ్ళిపోయాము సార్. 8 o'clock ఇక్కడ స్టార్ట్ చేసాం సార్. మాకు నైట్ 8 o'clock, 8:30 quarter-to-9 కల్లా అక్కడ ఉన్నాం మేము. ఇంకా బాబు దగ్గర ఉన్నాము. బాబుని మార్చురీ తీసుకొచ్చిన వరకు మేము నైట్ అంతా అక్కడ ఉండి మార్నింగ్ 3:30కి అలా పంపించేశారు. మార్చురీకి తీసుకొచ్చినంత మార్చిలో పెట్టినంత వరకు ఉన్నాము. మార్చిలో పెట్టాకనే ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాము. కింద పడ్డ తర్వాత కాసేపటికి కళ్ళు తిరుగుతున్నాయని ప్రతీక్ చెప్పాడని కొంతమంది విద్యార్థులు అంటున్నారు. ఆ విషయం తమకు చెప్పుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి ఉండేవాళ్ళమని టీచర్లు చెప్తున్నారు. బాబు అరౌండ్ 8 కల్లా ఆల్రెడీ బాబుకి ట్రీట్మెంట్ స్కానింగ్ చేశారు. అవన్నీ అయిపోయింది సార్. స్కానింగ్ మిగిలిన అవన్నీ చేసేసారు, టెస్ట్స్ అన్నీ చేశారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలని ఆపరేషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఫార్చ్యూన్ హాస్పిటల్ అండి, ఫార్చ్యూన్ కరీంనగర్. మనకి బలమైన గాయం తగిలినట్టు ఎక్కడ కనిపించలేదండి. అప్పటికి నేను ఆల్రెడీ చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ నైట్ వేయరు కదా, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అది ప్రాణం మీదకి వచ్చింది కదా, అది చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణం బలమైంది కదా. అదే అండి, దానికోసం మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మా సొంత స్కూల్లో మా ఓన్ స్టూడెంట్ కాబట్టి నాకేంటంటే 10th క్లాస్ని ఎప్పుడు నేను టీచర్లకు చెప్తూ ఉంటాను,
10th క్లాస్ కొంచెం స్పెషల్గా కేర్ తీసుకోండి అని. పిల్లల విషయంలో స్పెషల్ కేర్ ఉంటుంది సార్. టీచర్లు కానీ ఎవరైనా కానీ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ కేర్ మాత్రం అది కంపల్సరీ ఉంటుంది. దాంట్లో విషయంలో ఏ నెగ్లిజెన్స్ ఉండదు. కాకపోతే ఇప్పుడు నాకు ఏమై అనిపించిందంటే నాకు బయట ఏం కనిపించలేదు, ఉబ్బడం కానీ ఏ సిమ్టమ్ అది కొంచెం కళ్ళు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నా ఉదయం అన్నాడంట, మధ్యాహ్నం ఏదో పిల్లలతో అన్నారంట. అది పిల్లలు మాకు చెప్పలేదు. మామూలుగా ఎవరైనా పిల్లలు వచ్చి చెప్తే నేను వెంటనే పేరెంట్స్ కాల్ చేసేస్తాను, వెంటనే ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారు ఒకసారి వస్తారని. అలా బాబు ఏంటంటే చెప్పలేదు, మరి ఎందుకు మరి వాళ్ళ క్లాస్మేట్స్ కూడా చెప్పలేదు, మరి బాబు కూడా చెప్పలేదు. ఇంకా అలా అయిపోయింది. పెద్దపల్లిలో ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ప్రతీక్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేయిస్తూ ఉండగానే రాత్రి మృతి చెందాడు. తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి సూచన మేరకు లయన్స్ క్లబ్ ఎలైట్ సహకారంతో ప్రతీక్ కళ్లను దానం చేశారు. మేడం, ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ పడిపోయాడు అన్నారు కదా, వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారు అంటే లెఫ్ట్ సైడ్ స్వెల్లింగ్ వచ్చిందని అంటున్నారు. మేడం మీరు స్వెల్లింగ్ రాలేదన్నారు, రాలేదండి, తర్వాత వచ్చింది. బాబు పడ్డ వెంటనే తీసుకెళ్లారు కదా, అప్పుడైతే ఏం రాలేదు. అసలు స్వెల్లింగ్ అనేది ఫేస్లో ఎక్కడా రాలేదు. అంటే కొంచెం చిన్నగా స్లోగా స్టార్ట్ అయింది అనుకుంటాను. అది కొంచెం 5 o'clockకి కొంచెం ఎక్కువైపోయి రియాక్ట్ అయిపోయింది, అది బ్లడ్ క్లాట్ లాగా అయిపోయి. ఓకే, అంటే మీరు బ్యాక్ సైడ్ పడితే మెదడు బ్లడ్ క్లాట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ పిల్లలందరూ బ్యాక్ సైడ్ పడ్డారంటే నేను బ్యాక్ సైడ్ చూశాను, ఇది కూడా ప్రెస్ చేసి చూశాను. నాకు ఏమీ అనిపించలేదు. అప్పటికి అడుగుతూనే ఉన్నాను, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అనేసి. బాబు నో సిస్టర్, ఐఎమ్ ఆల్ రైట్. ఏంటంటే బాబు చాలా యాక్టివ్ సార్. ఆయన క్యాబినెట్ మెంబర్, మా స్కూల్లో క్యాబినెట్ మెంబర్ తను. ప్లస్ మాకు క్యాబినెట్ ఫంక్షన్ జరిగినప్పుడు పేరెంట్స్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగింది. యూనివర్సిటీ టీచర్స్ సెరమనీ బాగా చాలా గ్రాండ్గా చేసాం. అది కూడా అప్పుడు పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ రిలేషన్స్ అందరూ వచ్చారు. అట్లా బాబు చాలా యాక్టివ్ కాబట్టి మాకు కొంచెం అందులోటి తను మాట్లాడే విధానం కూడా అక్కడ హ్యాపీగా, అంటే యాక్టివ్గా మాట్లాడాడు కాబట్టి నేను ఏం అర్థం చేసుకోలేకపోయాను. అది